హాయ్ స్టూడెంట్స్, ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. కరెక్ట్గా క్లారిటీగా ఎలా చదవాలి అనేది, మ్యాథమెటిక్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, 1A ఎలా ప్రిపేర్ అవ్వాలి, 1B ఎలా ప్రిపేర్ అవ్వాలి, 2A ఎలా ప్రిపేర్ అవ్వాలి, 2B ఎలా ప్రిపేర్ బోత్ జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ వాళ్ళిద్దరికీ కూడా యూజ్ఫుల్ అయ్యే కొన్ని చిన్న స్మాల్ ట్రిక్స్ చెప్తాను. అవి మీకు అవసరమైన వాళ్ళు చూడండి. ఇంటర్ ఎగ్జామ్స్ మనకి మార్చ్ 6th 1A ఎగ్జామ్, మార్చ్ 8th 1B ఎగ్జామ్, మార్చ్ 7th 2A ఎగ్జామ్ అండ్ మార్చ్ 10th 2B ఎగ్జామ్. అంటే ఈ రెండు జూనియర్ ఇంటర్ వాళ్ళకి, ఈ రెండు సీనియర్ ఇంటర్ వాళ్ళకి. ఓకేనా? అయితే మనము ముందు ప్రిపరేషన్ ఏదైతే అవుతుంది, 1A ఎగ్జామ్కి ప్రిపరేషన్ డే 5th, 1B ఎగ్జామ్కి 7th, 2A ఎగ్జామ్కి ప్రిపరేషన్ 6th, 2B ఎగ్జామ్కి ప్రిపరేషన్ 9th. అలాగే మార్చ్ 6th అనేది థర్స్డే వచ్చింది, మార్చ్ 8th సాటర్డే, మార్చ్ 7th ఫ్రైడే, మార్చ్ 10th మండే వచ్చింది. అంటే 6th థర్స్డే రోజున ప్రిపరేషన్ ఎప్పుడు మనకి జూనియర్ ఇంటర్ వాళ్ళకి 5th. అలాగే 8th సాటర్డే అయితే 1B ఎగ్జామ్, 7th ప్రిపరేషన్ అవుతుంది. 7th 2A ఎగ్జామ్ ఫ్రైడే అయితే కనుక 6th. 2B ఎగ్జామ్కి మాత్రం సీనియర్ ఇంటర్ వాళ్ళకి 2 days వచ్చింది. 8th 9th 2 days వచ్చింది. అంటే ఈ 2 days ఇక్కడ ఒక్కొక్క డే వచ్చింది. దీంట్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది చూద్దాం. ముందు మనం ఏం చేయాలి అంటే, హౌ టు ప్రిపేర్ బిఫోర్ డే ఎగ్జామ్. ముందు రోజు మనం ఏమేమి ప్రిపేర్ అవుతున్నామని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అనాలిసిస్ రావాలి మీకు. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అంటే ఐఎంపీ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ ఐఎంపీ క్వశ్చన్స్, లిస్ట్ ఆఫ్ ఎన్ని అయితే ఐఎంపీ క్వశ్చన్స్ ఉన్నాయో చాప్టర్ వైజ్ లిస్ట్ ఆఫ్ ఐఎంపీ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు రావాలి. అవి మీకు ఆల్రెడీ మీ చదువుతున్న కాలేజీలో లిస్ట్ ఆఫ్ ఇచ్చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాప్టర్స్ 1Aలో 1Bలో 2Aలో 2Bలో ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ యొక్క వెయిటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీ తీసుకున్నారనుకోండి, ట్రిగ్నోమెట్రీకి వెయిటేజ్ ఎంత, 7 marks ఎస్ఏస్ ఎన్ని వస్తున్నాయి, షార్ట్స్ ఎన్ని వస్తున్నాయి, వెరీ షార్ట్స్ ఎన్ని వస్తున్నాయి. ముందు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఎస్ఏస్ ప్రిపేర్ అయిపోవాలి. చాప్టర్ వైజ్ తీసుకొని ఏదైతే చాప్టర్ ఉందో ఆ చాప్టర్ వైజ్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ ముందు ప్రిపేర్ అయిపోవాలి. ప్రిపేర్ అవ్వడం అంటే మనం ఏం చేస్తాం, చూస్తాం, ఇలాగ చూసి ఆ క్వశ్చన్ చూస్తాము, దాని ఆన్సర్ని లైన్లో చూసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. కానీ దాన్ని కళ్ళతో చూసుకున్నది ఏ రోజు మనకి గుర్తు ఉండదు. ఎప్పుడైతే మనం కళ్ళతో చూస్తామో, చూసిన దాన్ని ఎప్పుడైతే ఆ పేపర్ మీద పెడతామో అప్పుడే మనకి మైండ్లో అనేది గుర్తుపెట్టుకుంటాం. ఈవెన్ ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్ మాత్రమే కాకుండా మీకు ఏ సబ్జెక్ట్ అయినా అర్థం కావట్లేదు, రావట్లేదు అంటే ముందు మీరు చదవండి. చదివిన తర్వాత దాన్ని మీకు ఎంతవరకు అయితే గుర్తున్నదో దాన్ని పేపర్ మీద పెట్టండి. ముందు పేపర్ మీద పెడితే మీకు ఎంతవరకు వచ్చిందో అన్నది మీకే ఐడెంటిఫై అవుతుంది. తర్వాత చెక్అవుట్ చేసుకోండి మీరు ఎంతవరకు రాశారు, ఏం చేశారు. ఇప్పుడు ప్రాబ్లం తీసుకున్నారు, ప్రాబ్లం రాశారు, క్వశ్చన్ ఎక్కించుకున్నారు, దానికి ఆన్సర్స్ ఎలా చేయాలన్నది తెలుసుకుంటున్నారు. ఆల్రెడీ మీకు వచ్చు, కానీ దాన్ని ఎక్కడైతే స్టెప్స్ మీకు రెడ్యూస్ అవుతున్నాయో, ఎక్కడైతే తప్పు చేస్తున్నారో దాన్ని అండర్లైన్ చేసుకోవడం, దాన్ని హైలైట్ చేసుకొని దాన్ని ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఎస్ఏ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, షార్ట్స్ అన్ని ఉన్నాయి, వెరీ షార్ట్స్ అన్ని ఉన్నాయి, ఈచ్ చాప్టర్కి ఐఎంపీ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా చాప్టర్ వైజ్ అనాలిసిస్ తీసుకోవాలి. ముందుగా మీరు చేయవలసిన ఫస్ట్ పని. నెక్స్ట్ వచ్చి మీరు హౌ టు రిమెంబర్. మేము చదివాము కానీ మాకు ఎంతవరకు గుర్తుంటుంది ఏమీ అర్థం కావట్లేదు, మర్చిపోతున్నాం, ఎగ్జామ్ ముందు వెళ్ళేసరికి మర్చిపోతున్నాం. ఏంటి దానివల్ల అర్థం కావట్లేదు. చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాము, చూస్తున్నాము, చూడకుండా చేస్తున్నాము, కానీ మళ్ళీ కొంతసేపటికి మర్చిపోతున్నాము అన్నది మీరు అంటున్నారంటే అది శుద్ధ వేస్ట్ అయిన మాట అనమాట. ఎందుకు మర్చిపోతున్నారు? అది మీకు వచ్చింది, మీ దగ్గర ఉన్నది వేరే వాళ్ళకి ఎందుకు అలాగా డస్ట్బిన్లో వేస్తున్నారు ఏంటి? మీ మైండ్లో ఉన్నది ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేటట్టు ఒక ట్రిక్ ఉంది చూడండి. నాకు రాదు, నాకు గుర్తులేదు, నాకు మర్చిపోయాను అన్న మాటని మీరు నెగ్లెక్ట్ చేసేయండి. ముందు దాన్ని వదిలేసిన వెంటనే మీరు చేయాల్సిన పని, ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది పేపర్ మీద పెట్టాలి. ఏదైతే వచ్చిందో ప్రతి సమ్ము పేపర్ మీద పెట్టాలి. పేపర్ మీద పెట్టి దాన్ని చూడకుండా రాసి ఎక్కడైతే మీరు తప్పు రాస్తున్నారో దాన్ని హైలైట్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా 2 times 3 times 4 times ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయండి. కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మీరు చేయాల్సిన పని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకు అది ఎప్పటికీ గుర్తుండిపోతూనే ఉంటుంది, ఎప్పటికీ మర్చిపోరు. ఇది డ్యామ్ షూర్గా నేను చెప్పే మాట. అలాగే ఇంటర్ ఎగ్జామ్స్లో మనం ఎగ్జామ్స్ రాస్తాము. హౌ టు అటెంప్ట్, ఎలా అటెంప్ట్ చేస్తాము అన్నది గుర్తుపెట్టుకోవాలి. హౌ టు అటెంప్ట్ ద ఎగ్జామ్. ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తాము? ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు, చదివేస్తారు, చదివేసి ఇది నాకు వచ్చి అని చెప్పి రాసేస్తారు. అలా కాదు మీరు చేయవలసింది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే ఇచ్చారో దానికి ఆ క్వశ్చన్ పేపర్కి మీరు ఖచ్చితంగా 10 minutes కేటాయించాలి. 10 minutes లేదు, కనీసం 5 minutes అయినా కేటాయించి ఆ క్వశ్చన్ పేపర్ని ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మొత్తం 1 or 2 times చదవాలి. చదివి ఈ క్వశ్చన్ నాకు వచ్చు అంటే ఈ క్వశ్చన్ నాకు అర్థమవుతుంది, ఇది నేను చేశాను, నిన్న మార్నింగే చేశాను కానీ గుర్తు రావట్లేదు అని, అలాంటి గుర్తు రావట్లేదు అన్నది మాట అనవద్దు. ఇది నేను చేశాను కదా, నాకు వచ్చు కదా అని అనుకుంటూ ఓన్లీ పాజిటివ్ వేలోనే పోవాలన్నమాట. ఓన్లీ పాజిటివ్లోనే వెళ్ళాలి. పాజిటివ్ వెళ్తే మీకు ఎప్పటికీ కూడా మర్చిపోరు.
పాజిటివ్ వేలో ప్రతి క్వశ్చన్ని చదివిన వెంటనే మీకు ఆ క్వశ్చన్ ఎప్పుడైతే చదువుతున్నారో ఆ క్వశ్చన్ని మీకు మైండ్లో దాని ఆన్సర్ రావాలి. మీ మైండ్లో ఆన్సర్ కనపడుతూ ఉండాలన్నమాట. మీ మైండ్లో ఖచ్చితంగా దాని ఆన్సర్ ఏంటి అన్నది మీకు కనబడుతూ ఉండాలి. అలా కనబడిందంటే మీరు ఎప్పటికీ కూడా మర్చిపోరు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే నీట్గా రాయాలి. హ్యాండ్ రైటింగ్ అనేది చాలా నీట్గా ప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఏదైతే వచ్చినాయో వాటన్నిటిని కూడా నీట్గా అందంగా రాయండి. ఏ క్వశ్చన్ కూడా లీవ్ చేయొద్దు. క్వశ్చన్ నెంబర్ వేసి దాన్ని ట్రై చేయండి. ఏ సమ్ అయినా రాలేదంటే మీరు ఇంతకుముందు సంవత్సరం మొత్తం నేర్చుకున్నారా లేదా? కాలేజీకి వెళ్ళారు, ఎన్నో ఫంక్షన్స్ని వదులుకున్నారు, అసలు ఫ్యామిలీ ఫంక్షన్స్లో వెళ్ళలేదు, వీటికి మీరు అటెండ్ అవ్వట్లేదు సరిగ్గా, కానీ చదువు మీద ఫోకస్ పెట్టారు. ఇంత చదువు కష్టపడి చదివిన తర్వాత లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక మర్చిపోతున్నాం. ఇలాంటి సిల్లీ థింగ్స్ని వదిలేసి ఖచ్చితంగా పాజిటివ్ వేలో ఆలోచించుకుంటూ మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు అన్నది మీ మీద మీకు నమ్మకంతో రాస్తే కనుక ఖచ్చితంగా 70 మార్క్స్ ఈజీగా వస్తాయి. ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్ టైం టేబుల్ కరెక్ట్గా పక్కా టైం టేబుల్ వేసుకోవాలన్నమాట. టైం టేబుల్ వేసుకొని దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. టైం టేబుల్ వేసుకోవడం అంటే ఈ చాప్టర్కి ఎంత కేటాయించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్లీ మార్నింగ్ 4 o'clock 3 o'clock 5 o'clock లేచిన తర్వాత ఆ టైం నుంచి ఎంతవరకు మీరు కూర్చొని చదవగలరు లేదా ఎంతవరకు కూర్చొని ప్రాక్టీస్ చేయగలరు, 5 నుంచి 6 వరకే చదవగలరా, ఆ టైంకి చదవండి. ఆ టైంకి కరెక్ట్గా మీరు కూర్చున్న కాన్సెప్ట్ అయినా పర్ఫెక్ట్గా చదవండి. పర్ఫెక్ట్గా నేర్చుకోండి. చదివిన గంట అయినా అరగంట అయినా ఎంతైనా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒక సమ్ వచ్చిందా, ఒక సమ్మే నేర్చుకోండి. 2 సమ్స్ వచ్చినాయా, 2 సమ్సే నేర్చుకోండి. వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారు అన్నది మీకు అనవసరం. ఇంకా మీకు ఎంతవరకు వచ్చినది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలా గుర్తుపెట్టుకుంటే గంట నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 yearలో ఉన్న టాపిక్స్ ఏమైతే ఉన్నాయి ఆ టాపిక్స్ అన్నిటినీ కూడా లైన్గా రాసుకొని దీంట్లో చాప్టర్ నేమ్ రాసుకొని దీనికి ఎంత వెయిటేజ్ ఉంది, ఎన్ని షార్ట్స్, ఎన్ని వెరీ షార్ట్స్, ఎన్ని ఎస్సేస్ అన్న చూసుకున్న తర్వాత దీంట్లో నాకు బాగా వచ్చిన చాప్టర్స్ ఏవి, ఆ చాప్టర్స్ని ఫస్ట్ చేసేయండి. మీకు ఏదైతే వచ్చో బాగా అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా ఆ గంట టైంలో ప్రాక్టీస్ చేసేయండి. క్వశ్చన్ చూస్తారు, క్వశ్చన్ నెంబర్ వేసుకుంటారు, క్వశ్చన్ రాసుకుంటారు, దాని ఆన్సర్ని ప్రాక్టీస్ చేసేయడమే. మీకు ఎక్కడైతే డౌట్ వస్తుందో ఆ టైంలో మీరు ఒకసారి బుక్ ఓపెన్ చేసి మళ్ళీ చూడకుండా రాసేయాలి. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు మార్క్స్. ఇలా ఖచ్చితంగా నేర్చుకుని వెయిటేజ్ ప్రకారం చేసుకొని ఖచ్చితంగా ఎస్ఎస్ షార్ట్స్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కనుక మీరు ఖచ్చితంగా 65 అబవ్ వస్తాయి. ఇంకా మిగిలిన 10 మార్క్స్ అంటారా, వెరీ షార్ట్స్ని బాగా రిపీటెడ్వి కానీ చాప్టర్ సమ్ ఎప్పుడైతే నేర్చుకున్నామో ఇప్పటిదాకా నేర్చుకున్న వేరే ఫార్ములాస్ని యూజ్ చేసుకొని దానికి సంబంధించిన మెథడ్ని యూజ్ చేసుకొని చేసామంటే కనుక ఖచ్చితంగా మీరు వస్తాయి. అలాగే డెఫినిషన్స్, సబ్హెడింగ్స్ అవి ఖచ్చితంగా మీరు చూసుకుంటూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు దాకా చదివిన తర్వాత మీరు నేర్చుకున్నది ఖచ్చితంగా అందులో పెట్టాలి కదా. అలా పెట్టినప్పుడు మాత్రమే మీరు గెయిన్ చేయగలుగుతారు. ఫైనల్గా లాస్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా నేర్చుకున్నదంతా కూడా రిమెంబర్ చేయండి. మనం ఎలా నేర్చుకుంటున్నాము, ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా నేర్చుకుంటున్నాము, ముందు నెగిటివ్ థాట్స్ అన్నింటిని పక్కకు పెట్టి పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలను, ఇది నేను చెందగలను అన్న కసితో చదవండి, చెయ్యండి, ప్రాక్టీస్ అవ్వండి. సమ్స్ మాత్రం ఏది కూడా లీవ్ చేయొద్దు. బాగా రిపీటెడ్గా ప్రీవియస్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అవే మీకు ఎంచి ఇస్తూ ఉంటారు కాలేజెస్లో. అవి కనుక మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే కనుక ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మీ మీద మీకు ఎప్పుడైతే పాజిటివ్ నమ్మకం ఉంటుందో అప్పుడు మీరు ఖచ్చితంగా మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.